దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్వనిధి యోజన అనేక మంది చిరు వ్యాపారులకు నూతన ఆశను నింపింది. ఆర్థిక ఇబ్బందులు, మూలధనం కొరత వంటి సమస్యలను అధిగమించేందుకు ఈ పథకం ఎంతో తోడ్పడుతోంది. పూచీకత్తు అవసరం లేకుండా రుణాలు అందించడంతో వీధి వ్యాపారులు ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ పథకం అమలు గడువును 2030 మార్చి 31 వరకు పొడిగించడం కూడా లబ్ధిదారులకు మరింత భరోసాను కల్పిస్తోంది. విజయవాడలో ఈ పథకం కింద పలువురు లబ్ధి పొందుతున్నారు. ఆ విశేషాలేమిటో ఈ కథనంలో చూద్దాం. దేశంలో వీధుల వెంట చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే లక్షలాది మంది చిరు వ్యాపారులకు పెట్టుబడి అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. ఆ సమయంలో వారు వడ్డీ వ్యాపారుల దగ్గర వడ్డీలకు అప్పులు తెచ్చి వాటిని తీర్చలేక ఇబ్బందులు పడేవారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి యోజన భరోసా కల్పిస్తోంది. విజయవాడలో ఈ పథకం కింద పలువురు చిరు వ్యాపారులు లబ్ధి పొందుతున్నారు. కృష్ణలంకలో టిఫిన్ బండి వ్యాపారం చేసే రాణి ఎలాంటి హామీ లేకుండా ఈ పథకం కింద తొలుత 10,000 రూపాయల రుణాన్ని పొంది సకాలంలో చెల్లించటంతో మరొక 20,000 రూపాయల రుణాన్ని పొందింది. నేను ఇక్కడ ఒక చిరు వ్యాపారం చేసుకుంటున్నాను, టిఫిన్ బండి. నాకు పిఎం స్వనిధి లోన్ వచ్చింది. ఫస్ట్ 10,000 ఆర్పీ వాళ్ళ ద్వారా నేను ఒక 10,000 మీరు తీసుకుంటే వడ్డీ తక్కువగా ఉంటుంది అని చెప్పారు. అది తీసుకున్నాను. ఎందుకంటే రోజువారీలు కట్టుకుంటున్నాను సార్. కట్టుకుంటుంటే అవి వల్ల కావట్లేదు. ఆ వడ్డీలు తట్టుకోలేక వీళ్ళు మాకు పిఎం స్వనిధి లోన్ మంజూరు చేశారు. చేసిన తర్వాత నాకు ఫస్ట్ టైం 10,000 వచ్చినాయి, కట్టేసుకున్నా. సెకండ్ టైం 20,000 వచ్చినాయి, కట్టుకుంటున్నా. ఇక కొబ్బరి బొండాల వ్యాపారం చేసే దివ్యశ్రీ మాట్లాడుతూ ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఈ పథకం వారికి ఎంతో దోహదపడిందని, రోజువారీ వ్యాపార అవసరాలను తీర్చటానికి ఎంతో ఉపయోగపడిందని తెలియజేశారు. మేము చాలా రోజుల నుంచి వ్యాపారం చేసుకుంటున్నాము. బయట అప్పులు చేసుకొని వడ్డీలు రోజువారీలు తీసుకొని చాలా ఇబ్బంది పడ్డాము. అయితే మౌలి గారు మాకు సాయం చేస్తున్నారు, నెలకి ఇలా కట్టుకోమని. ఫస్ట్ 15,000 10,000 అందినాయి మాకు. దానివల్ల మేము బాగా రొటేషన్ చేసుకుంటున్నాము, సరుకు తెచ్చుకోగలుగుతున్నాను. మాకు ఈ రోజువారీ బాధ తీరిపోయింది. ఆయన సాయం చేస్తున్నారు మాకు. మేము డైలీ సరుకు తెచ్చుకోవడానికి ఆడికి మా పిల్లలు మేము కడుపు నిండా తినడానికి కానీ దీనికి కానీ మాకు చాలా ఇదిగా ఉంది. ఈ సాయం ఇంకా చేయాలని ఆయన మేము కోరుకుంటున్నాము. సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకునే చిరు వ్యాపారులకు ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. స్వయం సహాయక బృందాలకు కూడా అధికారులు ఈ పథకంపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో అనేక మంది చిరు వ్యాపారులు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ముందుకొస్తున్నారు.